కాంచీరామ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు. ధర్నాకు సంబంధించిన పోస్టర్ కూలాంధ్రప్రదేశ్ను ఆవిష్కరించారు. బీసీల సమస్య ఒకటే భారతీయ సమస్య అని కాంచీరామ్ అన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని కూడా తెలియజేశారు. బీసీ నాయకులు ఏపీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాఖలు అలంకరించవలసి కోరుతున్నాను. అదేవిధంగా మల్లవరపు నరసింహరావు గారు బీసీ నాయకులు ఏపీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాఖలు అలంకరించవలసి కోరుతున్నాను. అదేవిధంగా మల్లవరపు నరసింహరావు గారు బీసీ నాయకులు ఎమ్మెల్యేల కులగణన చేస్తే ఖచ్చితంగా ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇప్పుడే రిలీజ్ చేసిన పుస్తకంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 16 ఎన్నికలు జరిగాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్లే 1207 మంది అయ్యారు. 10% కన్నా ఎక్కువ లేని కులాలు 2 దాదాపుగా 40-50% మధ్యలో అసెంబ్లీలో స్థానం సంపాదించారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో తేడా జరుగుతుందనేది స్పష్టం. దానికి మరొక సాక్ష్యం ఏంటంటే సగానికి పైగా బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 2902 మందిలో కనీసం 1400-1500 మంది బీసీలు ఎలక్ట్ కావాల్సి ఉండగా 8 మంది బీసీలు మాత్రమే ఉన్నారు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే చాలా చైతన్యవంతమైనటువంటి మధ్య ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, 2 గోదావరి జిల్లాలు, అలానే కృష్ణా, గుంటూరు, తర్వాత ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో దాదాపుగా 1300 మంది ఎన్నికైతే ఎమ్మెల్యేలు, అందులో 100 కూడా బీసీలు లేరంటే చూడండి.